హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి, 10 రోజుల తర్వాత వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. నాకు హెల్త్ బాగోలేదు. కాలు అనేది చిట్లింది. కాలు హాస్పిటల్లో ఉండి నేను బయటికి వచ్చాను. హెల్త్ అనేది బాగోలేదు. దాని మూలంగా వీడియోలు అనేది పెట్టలేకపోయాను. ఈరోజు శ్రీరామనవమి పండగ సందర్భంగా ఆకుకూర, మునక్కాయ, బీరకాయ కలిపి చేసిన వంట. ఆకుకూర, తోటకూర, గారె, మినపగార, రైసు, పులిహార, చింతపండు పులిహార తయారు చేసుకొని తీసుకుంటున్నాం. మన డైట్లో ఇదే విధంగా తయారు చేసుకొని తింటే చాలా సంపూర్ణమైన ఆహారం తిన్నాక మనము ఆహారం తినేటప్పుడు వాటర్ తాగకూడదని చెప్తారు. వాటర్ కూడా తీసుకోవచ్చు. తీసుకొని తాగొచ్చు. వాటర్ కూడా భోజనం చేసేటప్పుడు వాటర్ తాగొచ్చు. చాలా బాగుంటుంది. ఈ చిన్న వీడియో నిన్న మొన్న వీడియోలు అనేది సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి కోటేశ్వరి కుక్స్ వీడియో అనేది ఇంకా రోజు అప్లోడ్ చేస్తాను. ఇది తోటకూర పులుసు, ఇది బీరకాయ, మునక్కాయ, ఉల్లిపాయ వేసి పులుసు చేశారు. ఇగురు, ఇది పులిహార, చింతపండు పులిహార, ఇది వైట్ రైస్, గార. ఇదే విధంగా భుజించి తినేటప్పుడు వాటర్ కూడా తీసుకొని తింటూ ఆ తర్వాత మజ్జిగ వేసుకొని అన్నము కూడా తినొచ్చు. ఇది చింతకాయ పచ్చడి. నూరూరి పోతుంది. ఇదే విధంగా డైట్లో తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.